ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక్కడ ఒక ఆయన చెప్పిన ప్రవచనం వింటే మనకి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అదేంటో చూద్దాం. మోహనవాణి శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఒక ఊళ్ళో ఒక ప్రవచనం జరుగుతుంది. అక్కడి నుంచి ఒక ఆవిడ లేచి వెళ్ళిపోబోయింది. ప్రవచనకర్త అడిగాడు, ఎందుకు వెళ్ళిపోతున్నారమ్మా అని. అందుకు ఆవిడ చెప్పింది, రామాయణంలో రాముడు సీతను వదిలేశాడు కదా, నన్ను వదిలేస్తాను అంటున్నాడు మా ఆయన. అది గుర్తొచ్చి వినలేక వెళ్ళిపోతున్నా. ఏం చెయ్యను అని అడిగింది ఆవిడ. దానికి ప్రవచనకర్త ఇలా అన్నాడు, రామాయణం సరిగ్గా చదవమని నీ తండ్రికి, భర్తకి, కొడుక్కి, చివరకు నీ మనవడికి కూడా చెప్పు. ఎందుకంటే అని నవ్వారు ఆయన చిరునవ్వుతో. ఆయన ఏమి చెబుతారా అని అందరూ ఉత్సుకంగా వింటున్నాం. భార్య గురించి చెడుగా విన్న పరీక్ష వద్దని పాఠం చెబుతుంది రామాయణం. భార్య దూరమైన మరొక వివాహం ఆలోచన రాని రాముని కథ రామాయణం. ఆత్మగౌరవానికి అవమానం జరిగినప్పుడు తల వంచుకుని సేవ చేయడం కన్నా భూగర్భ ప్రవేశం మంచిదన్న సీత కథ స్త్రీలందరికీ ఒక పాఠం. మరణం మంచం అంచున నువ్వు సొమ్మసిల్లి ఆఖరి చూపుగా నిన్నొకసారి చూడాలని ఉందిరా అని కబురు చేసినప్పుడు తండ్రి మాట విని రాముడు సర్వము త్యజించినట్టు రాజభోగాలిచ్చే విదేశీ సుఖాన్ని, అంతగా అవసరమైతే ఉద్యోగాన్ని పక్కన పెట్టి నిన్ను చూడ్డానికి వచ్చేటంత ప్రేమను పెంచుకొమ్మని నీ కొడుక్కి చెబుతుంది రామాయణం. నిర్హేతుకమైన కోరికలు వెనుక వెళ్ళడం, బంగారు లేడి వెనుక పరిగెత్తడమంత ప్రమాదమని నీ కోడలికి రామాయణం చదివితే తెలుస్తుంది. వరమున చదివి తండ్రిని మించిన తనయులైన లవకుశల చరిత్ర, చదువుకి సుఖ సౌఖ్యాలు తప్పనిసరి కాదని నీ మనవలకి చెబుతుంది. అందుకే పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ చదవాలి ఆ పురాణ గ్రంథం అన్నారు. ఈ అద్భుతమైన ప్రవచనం వింటూ ఉంటే నా ఒళ్ళు అప్రయత్నంగా జలధరించింది. ఎన్నో జీవిత సత్యాలు తనలో నింపుకున్నది ఆ ఇతిహాసం. అమితమైన సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు చెయ్యవద్దని చెప్పేది కైకతో వ్యవహారం. పరాయి స్త్రీపై వ్యామోహం వలదని చెప్పేది లంకా దహనం. ఇక పాత్రల ప్రసక్తి వస్తే నిస్వార్థానికి ప్రతీకలు లక్ష్మణ భరతులు. ప్రాణమున్నంత వరకు నీతి వైపే నిలబడతానంటాడు విభీషణుడు. రెక్కలున్నంత వరకు చెడుతో పోరాడమంటాడు జటాయు. ఉన్నంతలో సాయం చేయమంటుంది ఉడుత. నీలో తెలియని శక్తే ఆంజనేయ చరిత. ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, వ్యాపారంలో కానీ నీ ప్రత్యర్థులు నీకన్నా బలవంతులైనప్పుడు వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే లౌక్యమే వాలి సంహారం. ఇలా ఎన్నో జీవిత సూత్రాలు, నీతి పాఠాలు ఉన్న ఇతిహాసమే రామాయణం. ఆయన కొనసాగించారు. దానిలో ఒకడికి బురద కనబడవచ్చు, మరొకడికి కమలం కనబడవచ్చు. అంతా నీ దృష్టి మీదే ఆధారపడి ఉంటుంది. చదివే అనుభవం ఫలవంతం కావాలి అంటే నీరక్షరాల్ని
విడదీసే ప్రవృత్తిని అలవాటు చేసుకోవాలి అని ఆయన చెబుతుంటే జనం కరతాళ ధ్వనుల మిన్ను ముట్టాయి. ప్రశ్న అడిగిన ఆమె చేతులెత్తి నమస్కారం చేసింది. అద్భుతం. రామాయణం గురించి చాలా అద్భుతంగా రామాయణంలో ఉండే ప్రతి పాత్రని, ప్రతి సన్నివేశాన్ని నిత్య జీవితంలో ముడిపెడుతూ చాలా అద్భుతంగా రాశారు. ఈ రచయిత ఎవరో నాకు ఆన్లైన్లో దొరికింది. దీన్ని సేకరించి మీ అందరికీ నేను అందించడం జరిగింది. ఏది ఏమైనా 100కి 100 పాళ్ళు ఈ రకంగా ఏంటంటే మనము మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని అందిస్తే వాళ్ళకి కరెక్ట్గా రామాయణం తలకు గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వాళ్ళు సన్మార్గంలో మారడానికి ప్రయత్నం చేస్తారు. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. ఇంతవరకు మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దానికి కూడా చాలా చాలా సంతోషం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి షేర్ చేస్తుంది. కామెంట్ చేయడం వల్ల 10 మంది మన కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతారు. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఏది ఏమైనా మీ చేతుల్లోనే ఈ ఛానల్ యొక్క డెవలప్మెంట్ ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే